కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్ యాదవ్ గారి మీద పోటీ చేసి 11,522 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎస్ రఘురామరెడ్డి గారు, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్ యాదవ్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 29,344 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ఎస్ రఘురామరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈ రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా కూటమి మేనిఫెస్టో మీద యువత ప్రభావంతో ఈసారి స్వల్ప మెజారిటీతో అయినా కూడా ఇక్కడ ఈసారి కూటమికే వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకొని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి కూటమికే కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.